అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్కి స్వాగతం. పొడుపు కథలు మనల్ని ఆలోచింపజేస్తాయి, మనకు ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. అంత మాత్రమే కాదు, కొన్ని పొడుపు కథలు మనకు కొన్ని విషయాల పట్ల ప్రాథమికమైన అవగాహనను కూడా కలిగిస్తాయి. ఈరోజు మనం చెప్పుకునే పొడుపు కథ కూడా ఆ కోవకు చెందినదే. దీన్నే ప్రహేళిక అని కూడా అంటారు సంస్కృతంలో. ఇంతకీ పొడుపు కథ ఏమిటంటే, నరనారీ సముత్పన్న సా స్త్రీ దేహ వివర్జిత అముఖీ కురుతే శబ్దం జాతమాత్రా వినశ్యతి. పొడుపు కథ అర్థం ఏమిటో చూద్దాం. నరనారీ సముత్పన్న, నరుడు అంటే పురుషుడు అని, నారీ అంటే స్త్రీ అని అర్థం చేసుకుంటే నరనారీ సముత్పన్న. అది మనం చెప్పుకోబోయేది, అంటే మనకి సమాధానంగా రావాల్సినటువంటిది నరనారీ సముత్పన్న, స్త్రీ పురుషులకు పుట్టినది. ఆ పుట్టినటువంటిది స్త్రీనా పురుషుడా అనే సందేహం లేకుండా సా స్త్రీ, ఆ పుట్టినటువంటిది స్త్రీ అంటే ఆడ అని తెలుస్తోంది. స్త్రీ పురుషులకు పుట్టింది స్త్రీ అని తెలుస్తోంది. ఆ పుట్టినటువంటిది ఎలా ఉంది అంటే దేహ వివర్జిత, దేహము లేకుండా ఉంది, శరీరము లేకుండా ఉంది. అదేమిటది? ఇక్కడి నుంచే మొదలవుతుంది చిక్కుముడంతా కూడా. స్త్రీ పురుషులకు ఒక స్త్రీ పుట్టడం అన్నది సహజం, తెలుస్తుంది మనకి. అందులో అక్కడ వైరుధ్యం ఏమీ కనిపించదు. కానీ ఆ పుట్టినటువంటి స్త్రీకి దేహం ఉండదు, దేహ వివర్జిత, దేహము లేనటువంటిది. మరి దేహమే లేకపోతే పుట్టినట్టుగా ఎలా గమనించగలుగుతాం మనం? తరువాత అముఖీ కురుతే శబ్దం. అముఖీ, దానికి ముఖము లేదు. ముఖము అంటే నోరు అనే అర్థం కూడా ఉంది సంస్కృతంలో. అదేంటండి, దేహం లేదని చెప్తున్నారు కదా, మళ్ళీ దానికి ప్రత్యేకంగా నోరు లేదు అని కూడా చెప్పాలా? దేహం లేకపోతే నోరు కూడా లేదు కదా అని అడుగుతామేమో అని వెంటనే చెప్తున్నారు. అముఖీ కురుతే శబ్దం, నోరు లేదు కానీ శబ్దం చేస్తుంది. శబ్దం చేయాలి అంటే మరి నోరు ఉండాలి కదా, మరి నోరు ఉండాలి అంటే దేహం ఉండాలి కదా. దేహం లేదు, నోరు లేదు, కానీ శబ్దం మాత్రం చేస్తుంది. అముఖీ కురుతే శబ్దం జాతమాత్ర వినశ్యతి. జాతమాత్ర, అలా పుట్టిన వెంటనే వినశ్యతి, చనిపోతుంది, నశించిపోతుంది, ఇక మళ్ళీ దాని ఉనికి ఉండదు. ఇది పొడుపు కథ. స్త్రీ పురుషులకు పుట్టినది ఒక స్త్రీ, దానికి దేహము లేదు, నోరు లేదు, అయినా శబ్దం చేస్తుంది, పుట్టిన వెంటనే నశిస్తుంది. ఇది ఏమిటి అని పొడుపు కథ. దీనికి సమాధానం తెలుసుకునే ముందు మీరు కనుక సాహితీ కౌముది ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు సమాధానంలోకి వెళ్తే, ఇది పూర్తిగా సంస్కృత శబ్దముల మీద అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం విడదీయగలిగే చిక్కుముడి. ఏది స్త్రీలింగ శబ్దం అవుతుంది, ఏది పుంలింగ శబ్దం అవుతుంది, ఏది నపుంసకలింగ శబ్దం అవుతుంది అనే ప్రాథమికమైన అవగాహన ఉండాలి. అసలు ముందు సమాధానం ఏమిటో చూద్దాం. నరనారీ సముత్పన్న సా స్త్రీ దేహ వివర్జిత అముఖీ కురుతే శబ్దం జాతమాత్ర వినశ్యతి. దీనికి సమాధానం చిటికె. చిటికెకి మనం చెప్పుకున్న లక్షణాల్లో ఒకటి వెంటనే సరిపోతుంది. ఏమిటి అంటే జాతమాత్ర వినశ్యతి. ఇలా పుట్టిన వెంటనే అలా నశించిపోతుంది, ఇంకా దాని ఉనికి అప్పటితో ఉండదన్నమాట. సరే, మరి ఇది స్త్రీ పురుషులకు పుట్టడం ఏమిటి? పుట్టింది మళ్ళీ ఈ చిటికని స్త్రీ అని చెప్పడం ఏమిటి? ఇది ఎలా సరిపోతుంది అని అంటే, సంస్కృతంలో ఈ బొటనవేలుని అంగుష్ఠ అని అంటారు, మధ్యవేలుని మధ్యమా అంటారు. ఈ బొటనవేలు ఈ మధ్యవేలు రెండు కలిపితేనే కదా చిటిక పుడుతుంది. మనం ఇలా కదా వేస్తాం చిటికని. ఈ బొటనవేలు ఏదైతే ఉందో అది అంగుష్ఠ. అంగుష్ఠ అది విసర్గాంతం కాబట్టి పుంలింగ శబ్దం. అది మధ్యమా అని మధ్యవేలుని అంటారు. ఇది దీర్ఘాంతం కాబట్టి స్త్రీలింగ శబ్దం. ఇప్పుడు ఏమైంది? అంగుష్ఠ అన్నది పుంలింగమైంది, మధ్యమా అన్నది స్త్రీలింగమైంది. ఈ రెండిటినీ కలిపితే పుట్టినది మళ్ళీ స్త్రీలింగము అని చెప్తున్నారు. సంస్కృతంలో చిటికెను ఛోటికా అని అంటారు.
చోటిక అని దీర్ఘాంతం కాబట్టి ఇది మళ్ళీ స్త్రీలింగం అన్నమాట. ఇక్కడ మనకి అవగాహనకి వచ్చే ప్రాథమికమైన విషయాలు ఏమిటి అంటే, సర్వసాధారణంగా సంస్కృతంలో విసర్గాంత పదములు పుంలింగములవుతాయి, దీర్ఘాంత పదములు స్త్రీలింగములవుతాయి, అనుస్వారాంత పదములు నపుంసకలింగములవుతాయి. ఇది అన్ని సందర్భములలో అని చెప్పలేము, కానీ సర్వసాధారణంగా ఇలా ఉంటుంది. అంటే ప్రథమా విభక్తి ఏకవచనం శబ్దాన్ని కనుక మనం పరిశీలిస్తే, ఇప్పుడు రామః అనుంది. రామః, రామః మకారం పక్కన విసర్గ ఉంటుంది. ఈ విసర్గాంతం కాబట్టి ఇది పుంలింగ శబ్దం. అలా కాకుండా దీర్ఘం ఉందనుకోండి, రమా అని ఉందనుకోండి, అది స్త్రీలింగ శబ్దం. అనుస్వారం అంతంగా ఉందనుకోండి, వనం అని ఉందనుకోండి, ఇక్కడ అనుస్వార అంతముగా ఉంది కాబట్టి ఇది నపుంసకలింగ శబ్దం. సర్వసాధారణంగా ప్రాథమిక దశలో సంస్కృత శబ్దములు ఏ లింగములు అని గుర్తుపట్టడానికి ఈ విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి అంటాం. ఇప్పుడు నరనారీ సముత్పన్న, అంగుష్ఠ మధ్యమ, ఈ రెండు కూడా నర నారీ. అంగుష్ఠ అన్నది పుంలింగం, నారీ ఏమిటి మధ్యమ అన్నది, ఈ రెండిటికి పుట్టినది స్త్రీ. ఎలా అయింది స్త్రీ అంటే, చోటిక అని అది మళ్ళీ దీర్ఘాంత పదమైంది కాబట్టి, దీర్ఘాంతం కాబట్టి పుట్టినది స్త్రీ అని చెప్పారన్నమాట. దేహ వివర్జిత మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు చిటికే అని ఎప్పుడైతే చెప్పామో దానికి శరీరం లేదు, దానికి ముఖము లేదు, అంటే నోరు కూడా లేదు, దేహము లేదు, నోరు లేదు, కానీ కురుతే శబ్దాన్ని మాత్రం చేస్తుంది. జాతమాత్ర వినశ్యతి, ఇలా పుట్టిన వెంటనే అలా నశించిపోతుంది. దీనికి సమాధానం చిటికే. ఈ సమాధానాన్ని తెలుసుకునే క్రమంలో మనకి సంస్కృతంలో శబ్దాలు ఏ లింగములు ఎలా నిర్దేశించారు, ఎలా గుర్తుపట్టాలి అనే విషయాలు, దానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా మనకి ఈ పొడుపు కథ అందిస్తుందన్నమాట. అందుకే పొడుపు కథలు ఆలోచింపజేస్తూ ఆనందాన్ని అందిస్తూనే కొన్ని విషయాల పట్ల ప్రాథమికమైన అవగాహనను కల్పిస్తాయి అని మనం వీడియో మొదట్లో చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి శ్లోకాన్ని చూద్దాం. నరనారీ సముత్పన్న సా స్త్రీ దేహ వివర్జిత, అముఖీ కురుతే శబ్దం జాతమాత్రా వినశ్యతి. శ్లోకం కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.